ఫెడరల్ ఫ్రంట్ తో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసీఆర్ కు షాక్ ఇవ్వగా ఇవాళ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం కేసీఆర్ మైండ్ బ్లాక్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సోరెన్ యూపీఏకు మరోసారి జై కొట్టారు. దీంతో వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ నేతలు తన వెనకే ఉన్నారని ప్రగల్భాలు పలికిన గులాబీ బాస్ కు గాలి తీసేసినట్లయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి, చంద్రశేఖర్ తమ్ముడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం, ముందుకు పోదాం, త్వరలోపలనే మనం కలిసి మాట్లాడదామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పినారు. చూశారుగా, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్భాటంగా చేసిన వ్యాఖ్యలివి. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇటు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తనకు ఫోన్లు చేసి మద్దతు చెప్పారంటూ ఆయన గొప్పలు పోయారు. అంతేకాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తనకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయంటూ కలరింగిచ్చారు. ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ తో ఢిల్లీలో చక్రం తిప్పేస్తానంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ ఎంత స్పీడ్గా ప్రకటన చేశారో వివిధ రాష్ట్రాల నేతలు సైతం అంతే స్పీడ్గా తమ రియాక్షన్తో షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అసలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోనే చేయలేదంటూ టెలిగ్రాఫ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. సీఎం కేసీఆరే మమతా బెనర్జీకి ఫోన్ చేసినట్లు ఆ పత్రిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు, కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు శుద్ధ దండగాని కేసీఆర్ ప్రతిపాదనను మమత తోసిపుచ్చినట్టు కూడా టెలిగ్రాఫ్ వెల్లడించింది. దీంతో గులాబీ బాస్ గుండె బద్దలైందని తెలంగాణలో రాజకీయ పార్టీల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతటితో అయిపోలేదు. బెంగాల్ దీది కేసీఆర్ కు ఇచ్చిన షాక్ మరొక ముందే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మరో షాక్ ఇచ్చారు. ఆయన ఏకంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తో తమ దోస్తీ కొనసాగుతుందని ప్రకటించారు. राज्यसभा में कांग्रेस ने समर्थन मांगा है और इस शर्त के साथ कि हम लोग साथ चलेंगे और आने वाला समय में जेएमएम की लीडरशिप में विधानसभा लोकसभा लड़ा जाएगा. హేమంత్ సోరెన్ తాజా ప్రకటనతో కేసీఆర్ కలలు కంటున్నట్టుగా కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లేందుకు పలువురు నేతలు అయిష్టత చూపిస్తున్నారు. బీజేపీని ఓడించాలంటే విపక్షాలన్నీ ఏకం కాక తప్పదని మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ వంటి నేతలు తేల్చి చెబుతుండటంతో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.